ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజలని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వచ్చి మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఎవరు, హక్కుని చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా ఏమి నటన? సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడి ప్రజల్లో నటించకండి అయ్యా బాబు, మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మీద పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు స్టిక్కర్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాడికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట. వెబ్సైట్లో పెట్టండి అయ్యా, చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా, ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారండి అయ్యా, పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందామని చెప్తున్నారండి అయ్యా. ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెడితే మేము తెలుసుకుంటామండి అయ్యా. వాడికి సమాధానం చెప్పండి అయ్యా. వాడు సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారండి అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందండి అయ్యా. ఆషామాషిగా ఉండదండి అయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాదు. వీళ్ళు ఏడుతో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్న డబ్బులు మీరు ఆవిరి చేసేస్తున్నారే. ₹1 మీద ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడితే నన్ను ఉప్మా కాఫీ అని అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాత కథగించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి అయ్యా. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళు పనులు చేయడం కోసం సినిమా దగ్గర కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి అన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమా దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళం అన్నయ్య. నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి, భోజనం పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఓపినంత వరకు గౌరవించేయటం అలవాటు అండి అయ్యా. నాకు తండ్రి తాతగా తగ్గించి ఉందండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్ళల్లో మాలాంటి వాళ్ళు కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ ఇవ్వరు అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. చిన్ని కృష్ణ గారు రైటరు ఒకసారి స్టేట్మెంట్ చూశానండి, ఎప్పుడు చేయగలలేదే వారి ఇళ్లలో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వాళ్ళ ఇంట్లో రూపాయితో ఖర్చు పెట్టాలట. 10 మంది ఉన్నామండి ఇంట్లో, కుటుంబంలో
10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలట. అయ్యా మీ సంస్కృతి చెప్పారండి అయ్యా, మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మనసు ఒప్పదు మీకు ఇవ్వడానికి. నేను ప్రేమతో పెడతాను, ఉప్మా అన్న కాఫీ అన్న భోజనం అన్నా, అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా మీకు, డబ్బే ప్రాణం అండి అయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా, గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకు ఉందండి అయ్యా. ఏళ్ళని చేయకండి అయ్యా. మీరు చేతనైతే పెట్టండి, నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి, సంతోషంగా చెప్తాను, తింటారు వచ్చి, సంతోషిస్తాను. అంతేగా ఎదురు మీకు పెట్టడం రాదు, పెట్టుబడి చూస్తే పర్వాలేదు. ఉప్మా కాపీ అని మనకు పేరెడతారా? సిగ్గు లేదా పేరెట్టడానికి మీకు?